జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల పుస్తకాలను నేను చదివాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి ఆయన పుస్తకాలు చదివాడా లేక పుస్తకాలు చూశాడా అని చెప్పేసి మేము ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. అంతేకాకుండా మరి 2 లక్షల పుస్తకాలు చదువుంటే ఆ చదివిన పుస్తకాల్లో భారతదేశ స్వతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవ ఏందనేటువంటి జ్ఞానం లేకుండా, ఆ జ్ఞానాన్ని తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం పత్రికాముఖంగా. అలాగే మరి కాంగ్రెస్ పార్టీ దేశభక్తి గురించి మరి ఈరోజు కుహానా రాజకీయ నాయకులు, మేధావులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు కాంగ్రెస్ పార్టీ దేశభక్తి ఏందో మీకు ఒకసారి మేము తెలియజేయదలుచుకున్నాం. మరి మహాత్మా గాంధీ గారు ఎందుకు చచ్చిపోయారు, ఎవరు వాళ్ళు చచ్చిపోయారు అనేది, మరి ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చిందో, ఎవరు కాలిస్తే చచ్చిపోయాడు అనేది కూడా ఒకసారి తిరిగి చూసుకోండి అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నెహ్రూ ప్రధానమంత్రి మొదటిసారిగా అయినప్పుడు పాకిస్తాన్ మీద మొదటి యుద్ధం చేసినటువంటి ప్రధానమంత్రి కాంగ్రెస్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు రెండోసారి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ని తరిం కొట్టినటువంటి ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ని లాహోర్ వరకు తరిమి కొట్టి మరి పాకిస్తాన్ని 2 బుక్కలు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల పుస్తకాలను నేను చదివాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి ఆయన పుస్తకాలు చదివాడా లేక పుస్తకాలు చూశాడా అని చెప్పేసి మేము ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. అంతేకాకుండా మరి 2 లక్షల పుస్తకాలు చదువుంటే ఆ చదివిన పుస్తకాల్లో భారతదేశ స్వతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవ ఏందనేటువంటి జ్ఞానం లేకుండా, ఆ జ్ఞానాన్ని తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం పత్రికాముఖంగా. అలాగే మరి కాంగ్రెస్ పార్టీ దేశభక్తి గురించి మరి ఈరోజు కుహానా రాజకీయ నాయకులు, మేధావులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు కాంగ్రెస్ పార్టీ దేశభక్తి ఏందో మీకు ఒకసారి మేము తెలియజేయదలుచుకున్నాం. మరి మహాత్మా గాంధీ గారు ఎందుకు చచ్చిపోయారు, ఎవరు వాళ్ళు చచ్చిపోయారు అనేది, మరి ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చిందో, ఎవరు కాలిస్తే చచ్చిపోయాడు అనేది కూడా ఒకసారి తిరిగి చూసుకోండి అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నెహ్రూ ప్రధానమంత్రి మొదటిసారిగా అయినప్పుడు పాకిస్తాన్ మీద మొదటి యుద్ధం చేసినటువంటి ప్రధానమంత్రి కాంగ్రెస్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు రెండోసారి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ని తరిం కొట్టినటువంటి ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ని లాహోర్ వరకు తరిమి కొట్టి మరి పాకిస్తాన్ని 2 బుక్కలు చేసినటువంటి ధీరవనిత, వీరవనిత అటల్ బిహారీ వాజ్పేయి మరి కనకదుర్గ అని చెప్పేసి పొడిగినటువంటి, పార్లమెంటులో కనకదుర్గాన్ని పొడిగినటువంటి ప్రధానమంత్రి, మహిళా ప్రధానమంత్రి, ఒక కాంగ్రెస్ ప్రధానమంత్రి అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇందిరాగాంధీ గారు అంతర్గత భద్రత విషయంలో తన ప్రాణాలను రాజీ పడకుండా మరణించినటువంటి మహిళా ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి శ్రీలంకలో ఉన్నటువంటి టెర్రరిజాన్ని రూపుమాపాలనేటువంటి టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడి సైన్యాన్ని పంపించి భారతదేశ ప్రధానమంత్రి కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు మరణించినటువంటి విషయం కూడా మీరందరూ తెలుసుకోవాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ దేశం కోసం, దేశ రక్షణ కోసం చేసినటువంటి ప్రాణత్యాగాలు మీ అందరికీ తెలియవా అని చెప్పేసి మేము ఒకసారి మీ అందరికీ గుర్తు చేయదలుచుకున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి, పహల్గాంలో జరిగినటువంటి దాడి గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. నువ్వు రోజుకో మాట మాట్లాడతావు, పూటకో రకంగా వ్యవహరిస్తావు. నువ్వు మాట్లాడితే కమ్యూనిస్టుని అంటావు, లేకపోతే ఇంకో రకమైనటువంటి తీవ్రవాదం, ఉగ్రవాదం అని చెప్పుకుంటావు. మరి ఈరోజు నువ్వు ఒక బీజేపీకి తొత్తుగా, బీజేపీ నరేంద్ర మోడీకి తొత్తుగా వ్యవహరిస్తున్నావు అని చెప్పేసి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నీకు అర్థం కావట్లేదు. గత ఎన్నికలలో 2014లో మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు
బీజేపీతో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరానికి నిధులు ఇస్తామని బీజేపీ ఒప్పుకుంది కాబట్టి పొత్తు పెట్టుకుందాం అనుకున్నారు. గత 2019 ఎన్నికలలో మీరు పొత్తు ఎందుకు వదులుకున్నారో మాకు అర్థం కాలేదు. మళ్ళీ ఏ ప్రయోజనాలు ఆశించి మళ్ళీ మీరు పొత్తుకెళ్ళారో మాకు అర్థం కాలేదు. పొత్తుకెళ్ళిన మీరు ఈ దేశంలో ఈరోజు దాడి ఎందుకు జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది. నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండి నిఘా వ్యవస్థలు హెచ్చరించినప్పటికీ దాన్ని నిర్లక్ష్యం వహిస్తే భద్రతా వ్యవస్థల వైఫల్యం ఇది. ఇక్కడ ఉంది మీ ప్రభుత్వం. మరీ దారుణమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇటువంటి దాడులు ఎప్పుడూ జరగలేదు. హిందువులు అభద్రతా భావంలో ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మరి మీరు 3 సార్లు ఎన్నికలకు వెళ్తే కంటిన్యూస్లీ 3 సార్లు ఎన్నికలకు గెలిచి ఇప్పుడు 11వ సంవత్సరంలో మీరు అధికారులు ఉండగా ఈ దేశంలో హిందువులని అభద్రతా భావంలోకి మీరు ఎందుకు నెడుతున్నారు మాకు అర్థం కావట్లేదు. మీరు అధికారంలో ఉంటారు, మీ అధికారంలో ఉన్నప్పుడు దాడులు జరుగుతాయి, అవి మీరు ఆపలేకపోతారు, నిందలు మాత్రం ప్రతిపక్షాల మీద వేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. మరి ఈ దేశ భద్రత విషయం రాజీ పడకుండానే కదా ఆ రోజు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు చంపబడ్డారు. ఎంతమంది బీజేపీ ప్రధానులు ఈ దేశం పనిచేశాడు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు పార్టీ కూడా ఏం మారలేదు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీ అన్నని పాకిస్తాన్ పంపిస్తే తర్వాత కాంగ్రెస్ వాళ్ళ గురించి తర్వాత మీరు మాట్లాడవచ్చు. ముందర మీ ఇంటిని ప్రక్షాళన చేయండి. అలాగే కాంగ్రెస్ పార్టీ అనేది 125 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వారి కబంధ హస్తాలని దేశాన్ని కాపాడి 55 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ నిరంతరం భారతదేశానికి సేవలు అందించిన పార్టీ. అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క స్ఫూర్తిదాతలందరూ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ వీళ్ళందరూ బలిదానాలు చేసింది పార్టీ కోసం కాదు, దేశం కోసం. పార్టీ కోసం కాదు, ఇక్కడ మెన్షన్ చేసుకోండి. దేశం కోసం బలిదానాలు చేసిన మహోన్నతమైన ఉన్నతులు గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ముందు మీరు రేపు 2వ తారీఖు మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఆ మోడీ గారికి చెప్పండి, అయ్యా మన సైనికులను 180,000 మందిని రిక్రూట్ చేయాలంటే ముందర వాళ్ళని రిక్రూట్ చేసి దేశాన్ని కాపాడండి. అలాగే దేశంలో ఉండి మత సామరస్యాన్ని పురస్కరిస్తున్నామని చెప్పని హిందువుల్ని అభద్రతాభావానికి నెట్టేసిన మనల్ని ప్రక్షాళన చేసుకోవాలని మీరు మోడీ గారితో మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి 56 సంవత్సరాలు తెస్తే 56 సంవత్సరాలు అమ్మిన మోడీ కాదు, 56 సంవత్సరాలు నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. మీరు 56 సంవత్సరాలు అమ్మారు. ఎవరు పార్టీ దేశానికి మేలు చేస్తున్నారు, ఎవరు దేశానికి నష్టం చేస్తున్నారని